న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి ప్రారంభం, గ్రామాల్లో అపూర్వ స్పందన. ఆయన వెళ్లి వాడవాడల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి ప్రారంభం, గ్రామాల్లో అపూర్వ స్పందన. ఆయన వెళ్లి వాడవాడల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన వెళ్లి మండలంలో పొట్టిలంక, కొండకుదూరు గ్రామాల్లో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే నూతన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మండల నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని త్వరలోనే పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వారికి హామీ ఇచ్చారు. కొండకుదురులో సర్పంచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినూత్నంగా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అర్జీదారులు ముందు లేడీస్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పు, ఎక్కడ పేరు చెప్పమ్మా. లేడీస్ ఇచ్చేస్తారంటే వాళ్ళు అయిన తర్వాత మీరు ఎక్కడ చెప్పు. పెన్షన్ రావట్లేదు మీకు? అదే మేట్ల కోసం అనేసి ఇంటి పని కోసం పెట్టుకున్నాను. మాకు 20 సంవత్సరాలు అయిందండి. అప్లికేషన్ పెట్టని ఇల్లు స్థలాలు ఇస్తామన్నారండి. 2 సెంట్లు ఇచ్చిన స్థలం అండి. సెంటినర్స్ వేసారండి. సెంటినర్స్ వేసిన ఫోన్లో ఏదో కట్టుకుందాం అనుకున్నామండి. ఆయన కట్టుకుందాం అనుకుంటే దానికి సరైన దారి లేదండి. మాకు మిమ్మల్ని అడుగుతున్నామండి, మాకు దారి ఏర్పాటు చేయమని. 5 ఏసాలు కూడా ఇచ్చామండి. మాకేమీ లేదండి. మాకు ఒకసారి వచ్చి అక్కడ ఎలా ఉందో మీరు చూసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టానీలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని బయటకు తీసుకెళ్లిన ఘటన నేపథ్యంలో ప్రిన్సిపల్ శారద, మ్యాథ్స్ టీచర్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టానీలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని బయటకు తీసుకెళ్లిన ఘటన నేపథ్యంలో ప్రిన్సిపల్ శారద, మ్యాథ్స్ టీచర్లను సస్పెండ్ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా గురుకుల పాఠశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మా మేడంకి తప్పులేదు, మా మేడం మాకు కావాలి అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బాలిక ఆరోగ్య సమస్య కారణంగా మేనత్త, నానమ్మ పేరుతో ఇతరులతో మాట్లాడించి ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళిందని ప్రిన్సిపల్ మేడం అంగీకరించలేదని వారు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆమె తమను తల్లిలా చూసుకుంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. సస్పెన్షన్ నిర్ణయం అన్యాయమని, దీనితో తమకు బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. నా పేరు టీ నీరజ. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ మేడంని ఏ తప్పు లేకుండా తీసుకువెళ్ళారు. మా ప్రిన్సిపల్ మేడం మాకు కావాలి. వాళ్ళకి పోయిన ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావాలి. ఆవిడ సస్పెన్షన్ రద్దు చేయాలి. మా మేడం మాకు కావాలి. ఇక్కడ జరిగింది ఒకటి, న్యూస్లో వేస్తుంది ఒకటి. అది క్లారిటీగా న్యూస్లో వేయాలి. ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది, ఆ అమ్మాయి తప్పులు ఎక్కడ న్యూస్లో వేశారు. ఆ అమ్మాయి తప్పును చూపించండి. ప్రిన్సిపల్ మీద ఏ తప్పు లేదు. మేడంని మళ్ళీ మాకు తిరిగి రప్పించాలి. మాకు కావాలి. ఈ విషయం కలెక్టర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కిందకి దిగి రావాలి. క్లాస్ టీచర్ లోవకుమారి మేడం, మ్యాథ్స్ మేడం, ఆవిడ ఉద్యోగం పోయింది. ఆవిడ కూడా తిరిగి ఉద్యోగం రప్పించాలి. ఎవరో నిన్న మొన్న రాజకీయ వ్యక్తులు వచ్చి వ్యభిచారం చేస్తున్నారు పిల్లలతో టీచర్స్ అంటున్నారు. ఆ పాయింట్ మీరు గుర్తు చేసుకుని ఇక్కడున్న ప్రతి ఒక్క టీచర్కి పేరు పేరు మీరు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చూస్తున్నారా మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నామో?
ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం కాదండి. ఇక్కడికి వచ్చి ఉన్న ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటే చేయండి, అంతేగాని వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసిందని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఒకటైతే న్యూస్లో టెలికాస్ట్ అయ్యేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటైతే మాట్లాడుకునేది వచ్చి ఒకటి. ఇక్కడికి వచ్చి మీ రాజకీయాలు పిల్లల మీద రుద్దకండి. ఏ విధంగా చెప్తున్నామంటే మేడం ఆల్రెడీ అతను వచ్చి తీసుకెళ్తాను నేను పంపను అన్నారు, కానీ ఆ అమ్మాయి చాలా విధాలుగా ప్రయత్నించింది. మా పిన్ని మా అమ్మమ్మ అని ఎంతమందితో మాట్లాడిపించినా మేడం పంపను అన్నారు. మేడం వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తుంటే అమ్మాయి ముందే పకడ్బందీగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేసిందండి. అందువలనే ఆ మేడం కాంటాక్ట్ వాళ్ళ డాడీకి కలవలేదు. ఆ అమ్మాయి పర్మిషన్ అని చెప్పి వెళ్ళింది. ఎవరినో తీసుకొచ్చి అతను వాళ్ళ అత్త అని చెప్తే అప్పుడు మేడం పంపించారు. ఎందుకంటే వాళ్ళ డాడీ బయట ఉంటారు కర్ణాటకలో, వాళ్ళ మదర్ కువైట్లో ఉంటారు. అందుకు వలన ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీసుకువెళ్తుంది, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తీసుకువెళ్తారు. అతను ఎవరి చేత ఫోన్ చేపించి ఇంకొక ఆవిడ తీసుకొచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అమలాపురం డిఎస్పీ ప్రసాద్ పీసీ పాయింట్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు మేకా గిరిబాబు, అర్చన, లాడ్జి గుమస్తా, బద్రీలను అదుపులోకి తీసుకున్నాం. వారిపై పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశాం. బాబాయ్ అని చెప్పి అర్చన అనే మహిళ సహకారంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాలనే నెపంతో నిందితుడు గిరిబాబు బయటికి తీసుకువెళ్లాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అమలాపురం డిఎస్పీ ప్రసాద్ పీసీ పాయింట్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు మేకా గిరిబాబు, అర్చన, లాడ్జి గుమస్తా, బద్రీలను అదుపులోకి తీసుకున్నాం. వారిపై పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశాం. బాబాయ్ అని చెప్పి అర్చన అనే మహిళ సహకారంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాలనే నెపంతో నిందితుడు గిరిబాబు బయటికి తీసుకువెళ్లాడు. గౌరీపట్నం తీసుకువెళ్లి అక్కడి నుంచి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకువచ్చి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. గతంలో పలుమార్లు బాలికను పలుసార్లు అత్యాచారం చేసిన నిందితుడు హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో తల్లిదండ్రులు తప్ప వేరే వారితో పంపకూడదని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించిన డీఎస్పీ ప్రసాద్. ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఒక వ్యక్తి గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాడిని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమాటలతో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనాయి కాబట్టి ఆమెకి గతంలో ఉన్నటువంటి కడుపులో నొప్పి ఉండటం, ఆమెకి అమలాపురం ముమ్మడివరంలో ఉన్నటువంటి మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయటంతో నమ్మి ఆమెని వారికి ఇవ్వడం జరిగింది. ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది. చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 4వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూలు తీసుకొచ్చి అతను మళ్ళీ దించివేశాడు. దించివేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు, కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసటి రోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించివేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది. తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడివరం ఎస్ఐ గారు, ఓ మహిళా ఎస్ఐ గారు పిలిపించుకుని వారి చేత ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రేప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు ఉంటుంది దాంట్లో సెక్షన్స్. కేసు నమోదు చేశారు. ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు, అందువల్ల నేను దర్యాప్తు తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మా
ఎంక్వైరీలో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె మీద చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ బాలిక యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది. తండ్రి కూలి పనుల నిమిత్తం అతను బయట ఉంటాడు, ఎక్కువసేపు ఇంటి వద్ద ఉండడు. గత కొంతకాలంగా అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు. ఈమె తన తాతగారు, నానమ్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఈమెని బాలికని హాస్టల్ని పెట్టి 5వ క్లాస్ నుంచి కూడా హాస్టల్లోనే ఈమె చదువుకుంటూ ఉంది. ఈమెకి చాలా కాలం నుంచి కడుపులో ఈ మెన్సస్ టైంలో కడుపులో నొప్పి రావడంతో ఆమెకి ఆ సమస్య ఉండటం చేత ఆమెని తరచూ ఇక్కడ మంజీరా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో తండ్రి అతను బెంగళూరులో ఉండటం, తరచూ ఇక్కడ రాలేకపోవడం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ముద్దాయి మోకా గిరిబాబు అనే వ్యక్తిని కొద్ది సహాయంగా తీసుకురావడం, ఎప్పుడైనా పాపకి ఏదైనా గౌకున్న ఎమర్జెన్సీస్ కావాలంటే అటెండ్ అవ్వని చెప్పి అతను చెప్పడంతో అతను కొంత స్కూలు టీచర్లకి పరిచయం అయ్యాడు. తర్వాత అతను ఈ అమ్మాయి కూడా సదరు గిరిబాబుని బాబాయ్ అనే పిలుస్తుంది. స్కూలు టీచర్లు వీళ్ళందరికీ కూడా అతను ఈమె యొక్క బాబాయ్ అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు. బాబాయ్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాడు, ఆమెకైనా ఎమర్జెన్సీస్ ఉంటే కావాలంటే వస్తూ ఉంటాడని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పరిచయాన్ని అతను దుర్వినియోగపరుచుకుని తండ్రి దూరంగా ఉన్నాడు, తల్లి లేదు, పాప వల్నరబుల్గా ఉంది, 15 సంవత్సరాల పాప వల్నరబుల్గా ఉంది. దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఆమెని నెమ్మదిగా ఇంటి దగ్గర ఉండగానే సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండగానే ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. ఆ క్రమంలో మొన్న 3వ తారీఖు నాడు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చి హాస్పిటల్కి పంపించమని టీచర్స్ని అడిగితే వాళ్ళు పంపించమన్నారు, మేము మగవాళ్ళతో ఇచ్చి పంపించాం అని చెప్పారు. అప్పుడు అతను తన బంధువు అయినటువంటి అర్చనాదేవి, నేరేడుమిల్లి అర్చనాదేవి అనే ఒక ఆమెని పిలిపించాడు. పిలిపించి ఆమెకు అప్పచెప్పండి అంటే ఆమెకు కూడా మేము అప్పచెప్పాం, ఆమె రక్త బంధువు, ఆమె డిమిట్ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళే రావాలి, అదర్వైజ్ మేము అప్పచెప్పాం అని చెప్పి టీచర్లు గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనాదేవి చేత వేరే లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈమెను కూడా మేము ఎంతసేపు గంట సేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాము, అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మేము మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు. టీచర్స్ వారికి ఇచ్చి పంపించడం జరిగింది. స్కూల్ గేటు దాటేంత వరకు ఆమె వెంట ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ముమ్మడివరంలో ఇద్దరిని ఎక్కించుకున్నాడు, బండి మీద ముమ్మడివరంలో దింపేశాడు. ఆమెను అర్చనాదేవిని ఈ పాపను తీసుకుని ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో క్లియర్ కేసుగా. అలాగే అమలాపురంలో గణపతి లాడ్జిలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్, ఇతను ఒక సుమారుగా 20 సంవత్సరాలుగా లాడ్జిలో పనిచేస్తున్నాడు. ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్లోకి అలౌ చేశాడు. మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. సో రూమ్లోకి అలౌ చేశాడు. అతను పోలీస్కి తెలియపరచలేదు. తరచూ నిత్యం పోలీసులు వార్న్ చేస్తూ ఉన్నారు లాడ్జ్ వారిని, ఎట్టి పరిస్థితుల్లో మీ లాడ్జిలోకి మైనర్ గర్ల్ని ఎవరు తీసుకొచ్చినా వెంటనే మీరు పోలీసుకి తెలియపరచాలని, నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, సిటిజన్స్ అందరి మీద ఉంది, పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతను ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి 2 సార్లు అఘాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతను కూడా కారకుడు అయ్యాడు. సో అందువలన ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో ప్రధానంగా నేరం చేసినవాడు మోకా గిరిబాబు, అతన్ని ప్రోత్సహించిన వారు నేరేడుమిల్లి అర్చనాదేవి, నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి. సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గత రాత్రి అరెస్ట్ చేశాము. వాళ్ళని ముగ్గురిని కూడాను ఈరోజు మార్నింగ్ లోకల్ కోర్టులో మనం రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది ఇంకొంత ఎంక్వైరీ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఆమె కమ్యూనికేషను గ్యాప్ కొద్దిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈమెకి ఏం చెప్పారంటే ఈమె తరచు తెలిసిన వ్యక్తే కాబట్టి
ఈమెకి కడుపులో నొప్పి ఉంది, పంపించమంటే పంపించట్లేదు, వాళ్ళు ఆడవాళ్ళు రావాలంటున్నారు, నువ్వు ఒక మాట చెప్పండి. ఆమె చెప్పింది, కడుపులో నొప్పి ఉందమ్మా, హాస్పిటల్ పంపించానని చెప్పింది తప్ప ఆమెకేమీ దురుద్దేశం ఉన్నట్టు మాకు ఇంతవరకు సోఫార్ రాలేదు. ముసలావిడికి దురుద్దేశపూర్వకంగా ఆమె చెప్పినట్టు మనకు రాలేదు. కాబట్టి ఈ అమ్మాయి అంటే అర్చన కంటే దురుద్దేశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పాడు, హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఆమె తీసుకొచ్చి ముమ్మడివరం తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళలేదన్నప్పుడు ఆమె ప్రశ్నించాలి, వెంటనే లోకల్ పోలీసు తెలియపరచాలి, స్కూలు టీచర్లకి తెలియపరచాలి. అతను నన్ను పిలిపించి నా చేత తీసుకున్నాడు హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్లకుండా ఎక్కడో గౌరీపట్నం తీసుకెళ్ళిపోయాడని చెప్పి విషయం తెలియపరచాలి. అది తెలియపరచాలి. సో ఆమెకు దురుద్దేశం ఉంది అర్చనాదేవికి. బస్ ముసలావిడికి ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన ఆవిడకి లోపల బ్యాడ్ ఇంటెన్షన్ కానీ ఏమీ లేనట్టు మాకు అభిప్రాయం ఉంది. ఎందుకంటే మనకు అటువంటి వ్యతిరేకమైన మరో రకమైన సాక్ష్యం మన దగ్గర రాకపోవడం వలన ఆమె మీద మాత్రం సోఫార్ ఈ కేసులో ముద్దాయిగా పెట్టలేదు. ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు. వాడు తమ్ముడికి మాత్రం ఒకసారి చూశాడు. వాడు చిన్నపిల్లాడు, వాడు 9వ తరగతి చదువుతున్నాడు. వాడికి కుర్రాడికి మాత్రం ఒకసారి మిడ్ నైట్ వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉండగా చూశాడు. బట్ ఆ రోజు ఇతను ముద్దాయి వాడిని రిక్వెస్ట్ చేశాడు, ఎవరికి చెప్పమాకని చెప్పాడు. ఒక సంఘటన మాత్రం ఉంది. బట్ అక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైము అమ్మాయిని బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్ అరుగు ఉంటుంది ఇంటి వెనకాల, కొద్దిగా అరుగు మీద అమ్మాయిని అతను ఇట్లా చేయడం జరిగింది. ఇంట్లో తెలియదు మిడ్ నైట్. అందువల్ల ఇంట్లో అందులోనూ వాళ్ళిద్దరు ఇంట్లో ఎవరు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం జరుగుతుందో రాత్రిపూట తెలియదు. అది కూడా అన్నిసార్లు కాదు, ఈ అమ్మాయి ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రమే అలా జరిగేది. మీ ద్వారా నేను ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో యానం నుండి ద్రాక్షారామం వెళ్లే ప్రధాన రహదారిలో కొత్తగా వేస్తున్న సిమెంట్ రోడ్ పనులు నేటి నుండి శరవేగంగా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో యానం నుండి ద్రాక్షారామం వెళ్లే ప్రధాన రహదారిలో కొత్తగా వేస్తున్న సిమెంట్ రోడ్ పనులు నేటి నుండి శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. కొన్ని రోజులు యానం వెళ్లే వాహనదారులు ఏటిగట్టు రోడ్డును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా ఈ రోడ్లు మరమ్మతులు పూర్తయ్యే విధంగా చూస్తామని కాంట్రాక్టుదారులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో యానం ద్రాక్షారామ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం కూటమి నాయకులు పర్యవేక్షించారు. కాంట్రాక్టుదారులతో కొత్త రోడ్డు పనులు నాణ్యతగా ఉండాలని తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకట్ల నాగేశ్వరరావు, గుంటముక్కల విష్ణు, సుంకర రామచంద్రరావు, తాతపూడి నాగేశ్వరరావు, మర్రి అశోక్, కొమ్మిరెడ్డి బద్రి తదితర నాయకులు పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.